చూసారు కదా, ఇక్కడ మనం మయన్మార్లో ఉన్నాము. ఏంటంటే మార్నింగ్ ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది, తుఫాను. మనకి ఇండియాలో తగ్గింది కదా, అది అలా ఇక్కడికి వస్తున్నట్టు ఉంది. చూసారు కదా, ఇప్పుడైతే మనం మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయిపోయాం. టిఫిన్ చేద్దామని చెప్పేసి క్యాంటీన్కి అయితే వచ్చాము పైకి. ఇప్పుడైతే ఇక్కడ ఏం ఆర్డర్ చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు మా ఫ్రెండ్. అయితే చూస్తున్నాడు ఈ వర్షం తగ్గదని. సో ఇప్పుడైతే మనము చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అక్కడ చూసారు కదా, మా వాళ్ళు అయితే మాత్రం డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఇంగ్లీష్ హిందీ ఏం అర్థం అవ్వట్లేదు. అక్కడ మెనూ ఏదైతే ఉందో అది ఫోటో చూపించి అడుగుతున్నారు. సో అక్కడ చూసారు కదా, చైనా వాళ్ళు ఉన్నాడు, అతను అయితే డిస్కస్ చేస్తున్నాడు ఏదో వచ్చినట్టు ఇక్కడ లాంగ్వేజ్. సో నేనైతే శాండ్విచ్ చెప్పాను. సో ఇప్పుడైతే మనకైతే శాండ్విచ్ తెచ్చేసాడు. ఫ్రూట్ సలాడ్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఆకులు, దుంపలు, పురుగులు, మిడతలు అన్నీ తింటున్నారు. సో మా వాడికి సాల్ట్ అయితే సరిపోలేదంట, చెప్తున్నాడు. అర్థం కావట్లేదు వాడికి. నేనైతే పిలుస్తున్నాను, వైట్ కలర్లో ఉంటుంది తీసుకొని రా అని చెప్పి. సో వీడు అప్పటికే చెప్పిన 2-3 వైట్ సాస్ అన్నీ తెస్తాడంట. సో అలాగే ఆఫీస్ నుంచి వస్తప్పుడు చూసారు కదా, ఈవినింగ్ అయితే అలా సిటీ మార్ట్కి అయితే వెళ్ళాము ఇక్కడ మయన్మార్లోని. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మిడతలు. చూసారు కదా, పురుగులన్నీ ఫ్రై చేసి, పాములు అన్నీ ఫ్రై చేసి పెట్టారు. చూసారు కదా, అదైతే గొడ్డు మాంసం, మటను ఇదంతా చూసారు కదా, ఇవన్నీ పురుగులు. అస్సలు చూస్తేనే వాంతి వచ్చేస్తుంది. మరి ఎలా తింటున్నారో వీళ్ళు. ఇదంతా కూడా చూసారు కదా, చికెన్ పచ్చడి, చికెన్ అంతా కూడా కైమా కొట్టేసి రెడీ చేసి పెట్టారు. చూసారు కదా, మనోడు ఎవడ నీటి పేరు చేస్తున్నాడు, అయిపోయినట్టున్నాయి చికెన్. చూసారు కదా, చేపలు, కానాకడతలు ఇవి చూసారు కదా, ప్రాన్స్ అన్నీ పచ్చివి రెడీమేడ్ ప్యాక్ చేసి పెట్టేశారు. ఇక్కడ షాపింగ్ మాల్ మొత్తం అయితే తిరిగేసాము, రౌండ్ వేసాము. మనం ఏం తీసుకుందామన్నా సరే ఎండి చేపలు, నత్తలు ఇవే ఉన్నాయి ఇక్కడ. గుడ్లు చూసారు కదా, నాటుకోడి గుడ్లు అంటవి ఇవన్నీ చూసారు కదా. సాసులు ఇక్కడ ఓన్లీ ఏంటంటే తినే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఎవరు ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపెట్టుకోరంట. చూసారు కదా, వీళ్ళైతే మొత్తం లుంగీలు కట్టుకొని తిరిగేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డ్రెస్సులు ఎవరు వేసుకోరు, ఓన్లీ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఓన్లీ అలా లుంగీలు కట్టుకొని ఉంటారు. చూసారు కదా, ఇవి ఏవి కొందామన్నా సరే 16,000 15,000 ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్. చూసారు కదా ఇవన్నీ. ఇక్కడైతే వీళ్ళు బాబు చూసారు కదా, దాక్కుంటూ పోతున్నాడు వీడియో తీస్తున్నానని. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఏది కొనాలన్నా అబౌవ్ 1000. చూసారు కదా, ఇక్కడైతే మనకి ఆఫీస్లోకి పెన్నులు అయితే కావాలని చెప్పేసి తీసుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళ దగ్గర బ్లాక్ అయితే లేదంట, బ్లూ ఉంది, రెడ్ ఉందని చెప్పి చూపిస్తుంది. మార్కర్స్ అడిగితే మార్కర్స్ లేవంటుంది. సో అలా ముందుకు వచ్చాము. ముందుకు వస్తే చూస్తే మొత్తం అన్నీ తినే ఐటమ్సే ఉన్నాయి. మావాడైతే పరిగెడుతున్నాడు ఏంటి ఇక్కడ డ్రెస్ బట్టలు ఉన్నాయని. చూస్తే మొత్తం లుంగీలే. చూసారు కదా, అవి లుంగీ మీద లేడీస్వి డ్రెస్. అది లుంగీలు తప్ప ఇక్కడ ఏమి ఉండవు, ఓన్లీ లుంగీలే ఉంటాయి. చూసారు కదా, లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. మొత్తం టవల్స్ ఉన్నాయి. ఇంకా చూస్తే ఇక్కడికి వచ్చాము. చూస్తే మందు అయితే మాత్రం సవక. ఇక్కడ తాగే వాళ్ళకి మాత్రం 200 మందు బాటిల్. సో బిస్కెట్ ప్యాకెట్ కన్నా ఇక్కడ మందు రేటు చాలా తక్కువ ఉంది తాగే వాళ్ళకి అయితే మాత్రం. చూడండి ఇక్కడ జెల్లీ చూడగానే మా పాప గుర్తొచ్చింది. జెల్లీ మాత్రం చూస్తే వదలదు అసలు. చూసారు కదా, చాక్లెట్స్ బాగున్నాయి, తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. చూసారు కదా, ఇవి చిన్న చాక్లెట్స్ కట్ చేసి సీసాలు వేసేసారు మొత్తం. అవి చాక్లెట్సే. ఓకే, ఇది చూసారు కదా, చికెన్ మన చిప్స్ టైప్లో చేశారు. ఇది నాచు, సముద్రం నాచు, మొత్తం వాటర్ నానబెట్టుకొని తినేస్తారు వాళ్ళు. ఇంకొకటి ఉంది, ఇది చెరువులో దొరికిందంట, ఇది ఏట్లో దొరుకుతుంది కదా అలాంటిది. ఎలా తింటారు ఏటో మరి. చూసారు కదా, మొత్తం కాజు బెల్లం కలిపేసి అచ్చులు వేస్తారు. ఇక్కడైతే మందు మాత్రం సవక. 200 బాటిల్ 150 రూపాయలకు కూడా ఉంది. 96 రూపాయలు ఫుల్ బాటిల్ అయితే మాత్రం. ఇది ఏదో చూసాను డిఫరెంట్గా ఉంది, 25,000 అంట. అది మాత్రం ఇసుకర్ర. చూసారు కదా చూడడానికి ఎలా ఉందో. ఇంకా అలా చూస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ చూడలేము అసలు. అలా చూస్తే డ్రెస్ చూద్దామని చూస్తే పిల్లలకు కూడా లుంగీలే తప్ప డ్రెస్సులు ఏమి లేవు అక్కడ. చూసారు కదా, ఇవన్నీ కూడా
ఏసోస్లు అవి. సో ఇక్కడ బాదం మిల్క్లు అవి అమ్ముతున్నారు, ఫ్రూట్స్. ఇక్కడ చూస్తే టైం అయిపోతుంది, బిల్ వేయించేదా అని చెప్పి వదంటారు బాబు. ఇంకా స్మెల్ ఉండలేకపోతున్నాము అసలు. చూసారు కదా అవి అయితే ఇక్కడ డబ్బులు 45,000 అవి. ఒక్కొక్కటి 20,000 నోటు, తర్వాత 5,000 నోట్ ఒకటి, మొత్తం 45,000 అవి 3. ఇక్కడ చూసారు కదా డైరెక్టర్గా 20,000 నోటు. ఇంకా సరే అని చెప్పి మా వాడు ఈ చేపల పంపు కొనలేకపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని చెప్పి బయటకు అయితే వస్తాము మేము. బయటకు వచ్చి చూస్తే ఫుల్ బిజీగా ఉన్నారు ఫ్యామిలీస్ తోటి. వీళ్ళు చూసారు కదా 2 వీలర్కి అయితే సైడ్ని ఒక తొట్టి లాంటిది పెట్టేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఇలా మార్కెట్కి రావాలన్నా ఏమైనా సరే ఇలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇక్కడ ఎవరో పోలీసులు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. చూసారు కదా మన కార్ అయితే అక్కడ పెట్టేశారు. చూసారు కదా ఇక్కడ మొత్తం ఎలా వెళ్తున్నారా 2 వీలర్ మీద. ప్రతి 2 వీలర్కి కంపల్సరీగా అలా సైన్ ఒక తొట్టి లాంటిది ఉంటుంది. సరే అని చెప్పి ఇంక టైం అవుతుంది కదా, హోటల్ దగ్గర అయితే వెళ్ళిపోదాం అని చెప్పి అనుకొని, సరే వాక్ చేసుకొని వస్తాం మేము వాక్ చేసుకొని వెళ్ళాం అలాగా. చూసారు కదా ఇదే మన హోటల్లో. లోన్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు కీ ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకసారి చెక్ చేయించాలంట. ఒకసారి కీ అయితే చూపించి వద్దామని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ఈరోజు అక్కడ వేరే వాడు ఉండాలి, చైనా వాడు లేడు. వేరే అమ్మాయి అయితే కూర్చుంది. అమ్మాయికి కూడా ఇంగ్లీష్ రాలేదు, మాట్లాడదాం అంతే. సో అదైతే అయిపోయిందని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి నాకైతే మా వాడు వీడియో తీస్తున్నాడు. సరే ఎందుకు ముందు అమ్మాయిని కూడా చూపించు, ఎవరో అనుకుంటారు మళ్ళీ. సరే అని చెప్పి తీయమంటే భయపడుతున్నాడు. అమ్మాయి చూసారు కదా చైనా అమ్మాయి. చూసారు కదా. సరే అయితే లిఫ్ట్లో రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం అని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇంటికి ఫోన్ చేయాలి కదా అని చెప్పి అనుకుంటే ఇక్కడ మొత్తం సిగ్నల్స్ ఏం లేవు, తుఫాన్ అని చెప్పి నెట్వర్క్ ఆపేశారు. సో రూమ్లోకి వెళ్ళి మనం ఫ్రెషప్ అయిపోతాం. చూసారు కదా రూమ్ అయితే మార్నింగ్ చూపించడం మర్చిపోయాను. ఇక్కడ చూసారు కదా రూమ్ అయితే ఇలా ఉంది హోటల్లో. చూసారు కదా బీర్లు, వైన్ మొత్తం అన్నీ పెట్టారు. బట్ మనకు అలవాటు లేదు కదా, అలాగే ఉన్నాయి. కూల్ డ్రింక్ అయితే తాగేసాను మొత్తం.